కానీ సద్దాం ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కోర్టులో మీరు ఇప్పుడు అడ్వకేట్ కాబట్టి మీకు తెలుసు ఏ సబ్జెక్ట్ మీద చర్చ ఉందో దానికి పరిమితం అయ్యే మాట్లాడతారు కదా జడ్జిలు. ఇప్పుడు ఆమె అదంతా కూడా సెక్షన్ 23 ఆఫ్ ది ఫోక్సో యాక్ట్ లా ఈ అమ్మాయికి సంబంధించిన ఏ వీడియో బయటకు రావద్దని ఆర్డర్ ఇవ్వడానికి ఆమెకు అసలు ఎట్లాంటి ఇబ్బంది లేదు, ఇయ్యచ్చు. హైకోర్టులో కూర్చున్న 226 ఆర్టికల్ లో హైకోర్టు ఏమని చేయొచ్చు, మోర్ దెన్ సుప్రీం కోర్ట్. హైకోర్టు హ్యావ్ పవర్స్. ఏదైతే 139 అనే రిట్ జ్యూరిడిక్షన్ సుప్రీంకోర్టుకి ఎట్లుందో అట్లనే 137 అనే ఎస్ఎల్పి వాళ్ళకు ఉన్న పవర్ కదా. ఇక్కడ 482 లో హైకోర్టు ఏదైనా చేయొచ్చు, హైకోర్టు కరెక్ట్ అని నమ్మితే. ఫస్ట్ థింగ్. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హైకోర్టుకు అసలు ఆమె గురించి అవసరం లేదు, ఓన్లీ కేసు గురించి. అంత పెద్ద సీనియర్ డిజిగ్నేటర్ నిలబడి అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాడు, జడ్జి అదంతా వింటాడు. ఎందుకు ఒక రోజు వాదనలు అయిపోయినాక రెండో రోజు కూడా అంతసేపు వినాల్సిన అవసరం ఏముండే, నేను అడుగుతున్నా, నాకు తెలియక. ఐ కెన్ కన్క్లూడ్ మై ఆర్గ్యుమెంట్స్ అన్న తర్వాత మళ్ళీ రెండో రోజు కూడా మళ్ళీ గంటన్నర సేపు విని ఏం చేద్దామని అనుకున్నారు. అంటే ఫస్ట్ డేనేమో కంప్లీట్ గా ఏజ్ మీదనే చర్చ నడిచింది కదా, ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా ఆమె 18+or- అనేటువంటి దాని మీద నడిచింది. సెకండ్ డేనేమో ఇంటరీమ్ ప్రొటెక్షన్ గురించి నడిచింది. అదంతా ఫాల్స్ అండి. ఏజ్ గురించి క్లియర్ గా ఇట్లాంటి కేసులనే ఆచారం బాపు కూడా ఏం చేసిండు అత్యాచారం. అమ్మాయి ఏజ్ పోతే అమ్మాయి ఏజ్ ని డిస్ప్యూట్ చేస్తే ఏం జరుగుతుంది అనే దాని మీద అది ట్రయల్ ప్రాక్టీస్ చేసి ఏ ట్రయల్ కోర్టులో అడిగినా చెప్తారు 5 నిమిషాలలో. వాళ్ళ మీద జడ్జి మీద వచ్చిన వార్తల వల్లనే జడ్జి ఆర్డర్ ఇవ్వడానికి వెనుకపోయిందని కూడా ఇంకో చర్చ నడుస్తుంది మరి హైకోర్టు వేదికగా. అంటే ఏజ్ అనేది పెద్ద విషయం కాదు శంకర్ అన్న, అది చాలా చిన్న విషయం. 1 నిమిషాల్లో తేల్చేయాల్సిన విషయాన్ని 2 గంటల సేపు 2 రోజులు విని ఆర్డర్లు డిస్మిసలా అప్రూవల్ తర్వాత విషయం అయితే వినడమే బయాస్డ్ కదా. అంత పెద్ద కోర్టు మరి అమ్మాయికి సంబంధించిన ఒక చిన్న మాట మాట్లాడకపోయా. మీ వర్షన్ ఏంటంటే ఇప్పుడు వారి మీద వచ్చినప్పుడు ఆమె ఏదైతే బాధపడ్డదో జడ్జి గారు, అట్లానే ఒక అమ్మాయి మీద వచ్చినప్పుడు కూడా మీరు మాట్లాడాల్సి ఉండే అంటారు. ఖచ్చితంగా అంత ఏజ్ ఆమె నాకు తెలిసి దాదాపు రిటైర్మెంట్ కి దగ్గర ఉన్నారని నేను అనుకుంటున్నా. ఓకే రైట్, మనం దానికి సంబంధించి పక్కన పెడితే ఇప్పుడు ఏమైందంటారు ఈ 3 రోజుల పాటు కస్టడీలో కేసు అప్డేట్స్ ఏమున్నాయి? అట్ ద సేమ్ టైం మనం ఇంతకుముందు ఫస్ట్ మాట్లాడినట్టు ఎందుకు ఎఫ్ఐఆర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరు ఎందుకు లేదు, అందులో మీడియేట్ చేసినటువంటి పర్సన్ పేరు ఎందుకు లేదు, అసలు ఓన్లీ A1 బండి సాయి భగీరథకు మాత్రమే కేసు ఎందుకు పరిమితమైంది? ఈ విషయాలన్నీ ఇంతకుముందు నుంచే నేను సీక్వెల్ గా చెప్పుకొని వస్తున్నా. ఎందుకు అంటే ఈ గవర్నమెంట్, ఈ హైకోర్టు, ఇంత పెద్ద వ్యవస్థలన్నీ కూడా నిందితుని పక్షాన ఉన్నాయేమో అనే ఒక భ్రమలకి సమాజం వచ్చింది. ఒకటి, ఇక్కడ ఉన్న ఈ రెండు రాజకీయ పార్టీలు ఒకటనే విషయం తెలంగాణ సమాజంలో చిన్న పిల్లలకు కూడా అర్థమైంది. మూడోది, ఇట్లాంటి పరిస్థితులల్లా ఒక బాధితురాలి కుటుంబము ఇంకేం కేసు కొట్లాడుతుంది అనే ఈ 3 విషయాలు చెప్పి మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్తా. ఇంత జరుగుతున్నప్పుడు సీన్ రికన్స్ట్రక్షన్ పేరు మీద తీసుకున్న ఎవిడెన్స్ తోటి ఆ అమ్మాయి స్టేట్మెంట్ తోటి ఇప్పటికి కూడా ఇక్కడ ఉన్న బీజేపీకి సంబంధించిన మంత్రి మీద ఎందుకు కేసు పెట్టరు? సహాయ మంత్రికి సహాయం చేస్తున్న వ్యక్తి ఎవరు ఈ రాష్ట్రంలో? ఎవరు చేస్తారు? రేవంత్ రెడ్డి. ఆయనకేం సంబంధం? ఆయనే ఇప్పుడు ఈయన చేస్తున్న ఫ్యూచర్ సిటీలా ఇంకో దగ్గర చేస్తున్న ఈ దౌర్జన్యాలు, ఈ దుర్మార్గాలు అన్నిట్ల మీద ఈడీ ఎంక్వైరీ కావద్దు. పైసలు జమ చేసుకోవాలి కదా, ఈ పైసలు జమ చేసుకొని రేపు పొద్దున మళ్ళీ ఎమ్మెల్యేలు కొనుక్కోవడం ఏదో చేసుకోవాలి కదా, గవర్నమెంట్ ని నడుపుకోవాలి కదా, మళ్ళా ఏఐసిసికి ఇక్కడి నుంచి చందా పంపాలి కదా. ఇదంతా డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి ఇక్కడ ఉన్న సహాయ మంత్రి ఆయనకు అక్కడ సహాయం చేస్తే ఆ సహాయానికి బదులుగా ఈ సహాయం మన సహాయము చేస్తున్నాడు వాళ్ళ కొడుకుని కాపాడడానికి. ఇచ్చిపుచ్చుకోవడం అంటారు దీన్ని. ఇప్పుడున్న ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నాకు తెలిసి ఈ కేసుని నడవనిస్తారేదని నేను అనుకుంటలేను. సో అంటే ఇందులో ఫైనల్ గా A2, A3 చేరరు అన్నమాట. ఇప్పటికే చేరాలి. చేరకపోవడానికి గల మెయిన్ రీజన్స్ ఇవన్నీ నేను చెప్పుకొని వచ్చిన. ఎట్లయితే ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఎట్లయితే జ్యుడిషియరీ 1 సైడెడ్ గా అవుతుందని ప్రజలకు మెసేజ్ పోతుంది, ఎట్లయితే ఈ అమ్మాయికి సంబంధించిన కేసు నడవదనే, న్యాయం జరగదనే అంశం గ్రౌండ్ కు అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళిద్దరిని చేర్చకపోవడానికి ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి. ఒక సీక్వెల్ ఆఫ్ ఆర్డర్ లో చెప్తే తమకు అర్థమవుతుంది అనే ఉద్దేశం కొద్ది మాత్రమే నేను చెప్పడం జరిగింది.